మోంతా తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. మరి శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఈ గత కొద్ది రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఇటు నాగావళి, వంశధార నదులకు వరద పోటెత్తినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో చెరువులన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏదైతే 24 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మరింత ఏదైతే ప్రమాదం పొంచి ఉందనేటటువంటి అంచనాకు అధికారులు అయితే వచ్చారు. పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాన్ని ఏదైతే వర్షపాతాన్ని చూసుకుంటూ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే మరికొన్ని గంటలు కూడా తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే ఇంకా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గతంలో సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. వాళ్ళ అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి కరకట్లు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాటన్నింటిని వద్ద కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనికి ఎవరు కూడా వెళ్ళవద్దు. ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఈ కార్తీక మాసం స్నానాల విషయంలో కానీ ఇటు ఏదైతే సముద్ర స్నానాలకు కానీ ఎవరు కూడా రాకుండా చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ కూడా ఈ వేటకు వెళ్లకుండా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ మొత్తం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి పరిస్థితిని సిచ్యువేషన్ని అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా వర్షపాతం ఇటు ఏదైతే తీర ప్రాంత ఏదైతే మండలాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం, రణస్థలం, గారా, లావేరు, కొడబొమ్మాలి, సంతబొమ్మాలి ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు అప్ టు పైడిభీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాల మత్స్యకార గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళ వలలు, తెప్పలు వాటిని కూడా సంరక్షించుకోవాలని ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా అలర్ట్ చేశారు. ఒకవేళ రెయిన్ ఎక్కువగా ఉంటే ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జిల్లాలో ఇప్పటివరకు కూడా చెదురుమదురుగా వర్షాలు అయితే పడ్డాయి. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం ఉందని ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉంది. ఇటు విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఏ విధమైనటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధ అధికారుల సమన్వయంతో ఇటు ఇప్పటికే మనకి జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అధికారులు కూడా ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో ఈ ఏదైతే వర్షాలు మరింత ఎక్కువగా కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్పించి బయటికి రాకూడదని అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహేంద్రతనయ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఒడిశాలో వర్షాలు పడుతుండటం వల్ల వరద పెరుగుతోంది. కె గోపాలపురం, హెచ్ గోపాలపురం స్టాచ్బోర్డ్పై నీటి ప్రవాహం పెరిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.